జనసేన నేత హేమకుమార్ గారు ఉన్నారు. హేమకుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు బుక్ అయినట్టుంది. అదేవిధంగా ఇప్పటికే షర్మిల గారు ఒక మాట అంటున్నారు, ఏమిటా వేషధారణ, హిందువుల వేషధారణలో ఉంటే మిగతా వర్గాలు భయపడరా అని చెప్పని అంటున్నారు. సార్, ముందుగా 6TV వీక్షకులకు, బలరాం గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే సార్. సార్, ఈరోజు సనాతన ధర్మం అంటే మేము మాట్లాడినప్పుడు సనాతన ధర్మాన్ని ఒక ముందుకు తీసుకెళ్లాలా. ఈ భారతదేశంలో, పవిత్ర భారతదేశంలో, అందులో తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. నేను తిరుపతిలో ఉంటా, వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతుంటాను. నేను మాకు ఎంత ఇదిగా ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ళు ఎక్కడైనా సరే ఏ హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఎక్కడైనా వీళ్ళు ఖండించిన దాఖలాలు ఎక్కడన్నా ఉందా? అంతర్వేదిలో రథం కూల్చేశారు. అదే విధంగా సింహాచలంలో, అదే విధంగా దుర్గగుడిలో 2 సింహాలు, వెండి సింహాలు ఎత్తుకెళ్ళిపోయారు. దీని మీద ఏదైనా కేసు పెట్టి ఏదైనా జరిగితే దాని మీద ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ముఖ్యమంత్రిగా అన్ని మతాలని గౌరవిస్తూ ఖచ్చితంగా దాన్ని ఆ విధంగానే పాటించాలా. హిందూ దేవాదాయ శాఖలను మాత్రం మీరు ఒక బిజినెస్ అప్పుల్లాగా చూసి, మిగతా ఆయన చెప్పాడు, నేను 4 రూముల్లో 4 గోడల మధ్యలో కూర్చునేసి నేను బైబిల్ చదువుకుంటాను. అంతే, ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. మేము మా మతాన్ని గౌరవిస్తాం. అదే విధంగా ఇంకో మతాన్ని కూడా, హిందూ ధార్మిక సంస్థలు, మరి క్రిస్టియానిటీ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరినైనా కూడా మేము గౌరవిస్తాం. మేము ఏ రోజు ఎక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడే విషయం అయితే లేదు. ఈవెన్ క్రైస్తవుల మీద జరిగినా కానీ, ముస్లింల మీద జరిగినా కానీ, ఎక్కడా కానీ మేము తప్పుగా మాట్లాడు. అదే విధంగా ఈయన వైరస్ బాగా, మామూలుగా కరోనా వైరస్ బాగా అన్నట్టుంది ఉదయనిధి స్టాలిన్ కి. అతను ఏంటంటే ఏం మాట్లాడతాడంటే, కనీసము అతనికి వైరస్ అంటే అది ఒక ఇది, దాన్ని హిందూ ధర్మం కూడా ఒక వైరస్ లా ఉందంట. ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఎన్నెన్ని సందులు చూసామంటే హిందూ దేవాలయాలు ఉంటాయి. తమిళనాడులో భక్తులు బాగా ఎక్కువగా హిందూ ధార్మిక సంస్కృతిని చాలా బాగా భక్తితో పాటిస్తారు. నాకు తెలిసి ఎన్నెన్ని టెంపుల్స్ ఉన్నాయంటే, కంచి కామాక్షి కానీ, అదే విధంగా మధుర మీనాక్షి కానీ, పళని కానీ, తిరుత్తని కానీ, ఇలాంటివి ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. దాని మీద అన్నిటికీ మీరు సెక్యులర్ దేశంలో మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. మీరు ఒకవేళ నాస్తికులు అయితే మీరు గమ్మున ఉండండి. రాజ్యాన్ని పాలించేటప్పుడు మీరు సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక మతాన్ని ప్రత్యేకంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. వాళ్ళు మదురైలో ఎక్కడో కేసు పెట్టారు. మదురైలో కాదు, తమిళనాడులో కేసులు పెట్టుకోండి. వాళ్ళు అక్కడే పెట్టుకోగలుగుతారు. ఇక్కడికి వచ్చి కేసు పెట్టమని చెప్పండి. అంతే తప్పితే మీరు మాట్లాడే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను తీసుకుంటాను హిందూ ధర్మానికి, నేను ప్రతినిధిని అవుతా. హిందూగా పుట్టి హిందూ ధర్మాన్ని ప్రతినిధి అవుతా, తప్పేమున్నది? వాళ్ళ అమ్మాయి వచ్చారు, వాళ్ళ అమ్మాయి దీంట్లో ఒక క్రిస్టియన్ దీంట్లో ఉన్నారు, వచ్చారు, డిక్లరేషన్ ఇప్పించారు, స్వయంగా ఆయన షూరిటీ సాక్షి సంతకం పెట్టారు. దీంట్లో తప్పేముందండి? అసలు హిందూ ధర్మం మీద మీకెందుకండి అంత ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవి చేసి, అది సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదంట. సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదు. ఎంత అవహేళనగా మాట్లాడతారంటే, ఇంత అవహేళనగా మాట్లాడతారు. ఇది నిజంగానే సనాతన ధర్మం మీద ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేశారో, మేమందరూ హిందూ, అదే విధంగా మిగిలిన మతాలను గౌరవిస్తూ హిందూ మతం కోసం మేమందరూ ఆయనతో పాటు నడవడానికి, నిజంగా ఇందాక మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినట్టు, ఖచ్చితంగా అటుపక్క యోగి ఆదిత్యానంద్, ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు. సౌత్ ఇండియాలో మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మికంగా తీసుకుంటారు. దాంట్లో తప్పు లేదు. మేము ఎక్కడ వేరే మతాన్ని కించపరచడం కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా చేయలేదు. కానీ మా మతాన్ని మేము గౌరవించుకుంటే మీకేందండి? షర్మిల గారు మాట్లాడతారు. షర్మిల గారు ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పారు, ఆవిడ క్రిస్టియానిటీ, మేము అవుననేసరికి క్రిస్టియానిటీ పబ్లిక్ గా ఒప్పుకున్నప్పుడు మీరు ఇంకో విషయం, ఇంకొక దాన్ని వేషధారణ ఏంటంటే, ఒక్కొక్కరికి ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు వేసుకునే నెత్తిన టోపీ పెట్టుకుంటారు. దాన్ని మనం ఏ రోజున్నా తప్పట్టామా? మనతో కూడానే తిరుగుతూ ఉంటారు. నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు, నాకు ఎంతో మంది క్రిస్టియన్ స్నేహితులు ఉన్నారు. అదే విధంగా చర్చిలో ఆయన ఏమంటారు, పోప్, ఆయన వేషధారణ, అలాంటి ఒక వేషధారణ మన కించరించి హేళనగా మాట్లాడే అలాంటి పద్ధతులు ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం దేశం వచ్చి సెక్యులర్ కంట్రీ. అట్టేటప్పుడు మీరు హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలా. మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, అదే విధంగా మిగతా మతాలు కూడా గౌరవించండి. అంతే తప్పితే మీరు దాన్ని హేళన చేసి ఆయన వేషధారణ చూసే భయపడిపోయాడు. ఏం భయపడిపోయాడు? హిందూ వేషధారణ చూసే భయపడిపోవడం ఏంది? నాకు అర్థం కావట్లేదు. హిందూ ధర్మం వేషధారణ చూసి భయపడిపోవడం ఏంది? మేమేమన్నా మేము మిగతా వాళ్ళ మతాలు చూసే వాళ్ళ వేషధారణ చూసి మేమన్నా భయపడిపోయావా?
మేము గౌరవిస్తున్నాం కదా. ఈ రోజు ఒకే మాట చెప్పారు, నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా నా వారే హెవెన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ టైంకి అల్లా అనే ఇది కానీ పోతుందంటే నా స్పీచ్ కాసేపు ఆపేస్తానండి. ఇంతకంటే ఎవరు చెప్తానండి? తన మతాన్ని గౌరవిస్తూ మిగతా మతాన్ని కూడా గౌరవిస్తున్నాను చెప్పడం, పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం. అందులో ఆయన తిరుపతికి వచ్చి 3 రోజులు ఉన్నారు. రాజకీయం, మా పార్టీ కూడా రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు. అక్కడ మాట్లాడే ఎవరైతే అభిమానులు ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అదే ఆ విధంగా మెగా పవర్ స్టార్ అని మాట్లాడినా కూడా దాన్ని అన్ని మాట్లాడుతుంటే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి. మన భారతదేశ సంప్రదాయాలు మంటగలిసి పోయే విధంగా చాలా మంది దీని మీద అప్పుడే మాట్లాడారు. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినాడు. ఇలాంటి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా దాని మీద ముందడుగు తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవరో నడుచు ఆయన ఒకే ఏమన్నారంటే నాకు ఈ డిప్యూటీ సీఎం పదవి కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, దాన్ని కూడా నేను ఐ డోంట్ కేర్ అనేసి విధంగా మాట్లాడు. ఆయన పదవులకి దీనికి అలంకారం. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఓడిపోయామే కానీ ఆగిపోయామనేసి ఏ రోజు మాట్లాడలేదు. ప్రజలకి న్యాయం చేయకూడడానికి ఈ రోజు ప్రజాపాలన చూశారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుంది, గత ప్రభుత్వంలో ఏ విధంగా సేవ చేశారనే విషయం కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీరు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ తత్వ దీన్ని మన వైవి సుబ్బారెడ్డి గారు నిన్న మెసేజ్ ఇచ్చారండి, నా హయాంలో ఏఆర్ డైరీకి బిడ్ వేయలేదు అనేసరి సరే. అవును, దానికి సంబంధించి మార్కెట్ లో నెయ్యి ధర 600 రూపాయల కంటే తక్కువకి ఎక్కడా దొరకదు. బోలేబాబా డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి తిరుపతికి పెనువాకలో ఉన్న వైష్ణవి డైరీకి వచ్చింది. వైష్ణవి డైరీ ఏది 600 రూపాయలు కొని 350 రూపాయలు చొప్పున కొనుగోలు చేశారంట. అదే డైరీ మళ్ళీ ఏఆర్ డైరీ 318.57 పైసలకే తిరుమల తిరుపతికి ఏఆర్ డైరీ ద్వారా సప్లై చేశాడు. అంటే ఎన్ని డైరీలు మారారు చూడండి. ఏఆర్ డైరీకి దే డోంట్ హ్యావ్ కేపబిలిటీ టు సప్లై దట్ మచ్ ఆఫ్ ఏదైతే మనం అంత సప్లై చేసే కెపాసిటీ లేని వాళ్ళకి డైరీ బిడ్ ఎందుకు ఇస్తారో, మీరు వాళ్ళు టెండర్లు ఎందుకు పిలుస్తారో, అసలు టెండర్ రీకాల్ ఎందుకు చేస్తారు? బల్క్ ఆర్డర్ లో తీసుకున్నా కూడా ఆవు నెయ్యి దాదాపు 1100 నుంచి 1200 ప్రత్యేకంగా తిరుమలలో వాడేది ఆవు నెయ్యి వాడతారు. దానికి ఇంత తక్కువ బిడ్ చేశారంటే కల్తీ లేకుండా యాడ్ నుంచి తెచ్చిస్తారు. మీరు జోబు నుంచి ఇచ్చారా? నేను సూటిగా అడుగుతున్నాను దీని మీద. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారు కదా, చిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదని. సరే, నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నా, మీరు దంపతులు తిరుమల కొండకు వచ్చి దర్శనం చేసుకుని గోల్డ్ మాల వేసుకుని దర్శనం చేయండి. ఒక మతానికి పర్మనెంట్ కాదు, మీరు కూడా గౌరవించాలా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదంటే ఒక బిజినెస్ తప్పుగా చేశారో, వీళ్ళు తిన్న డబ్బుని ఒక్కొక్క రూపాయిని తగ్గించి తిరిగి మళ్ళీ తిరుపతి హుండీలో పడేలాగా ఖచ్చితంగా చేస్తామండి. ఖచ్చితంగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను పార్టీగా కాకుండా కూడా నేను ఒక హిందూ ధర్మంగా మాట్లాడుతున్నా, ఒక సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడుతున్నాను. నా మతాన్ని గౌరవిస్తూ అదే విధంగా క్రైస్తవులు కావచ్చు, కూడా గౌరవించే మీరు ఏదైతే తిరుమల తిరుపతిని ఒక వ్యాపారంగా మార్చారో దానికే అప్పుడే భగవంతుడు కళ్ళు తెచ్చాడు. 11 నిలిపారు అంటే బట్టి అర్థం చేసుకోండి. హేమకుమార్ గారు, షర్మిలా గారు కూడా వాళ్ళ హేమకుమార్ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? హేమకుమార్ గారు, సంబంధం లేదు, మాకు అవసరం లేదు. ఆవిడ ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన వేషధారం చూసి భయపడ్డారని సరే అది తప్పది. హేమకుమార్ గారు ఎక్కడ పడితే అక్కడ ఆయన స్పీచ్లు ఇస్తున్నారు, ఆయన ఒక సపోర్ట్ కానీ భరోసా కల్పిస్తున్నారు. హేమకుమార్ గారు ఆగండి ఒక నిమిషం. మేము ఏ రోజు కాదని చెప్పాలి. హేమకుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే మీరు చెప్పిన